మోసపోయినా పర్లేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయమే. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేసే సిండికేట్ అనే డైలాగు పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే అదే రేంజ్లో తెలంగాణ పోలీసులకు గతంలో ఐబొమ్మ అడ్మిన్ వార్నింగ్ ఇస్తూ మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గర ఉన్న 5 కోట్ల మంది యూజర్ల సమాచారం లీక్ చేస్తామంటూ పోలీసులకి ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ని అంతే సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుండి ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే సినీ పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా వణికిస్తున్న పైరసీ మాఫియా ఐబొమ్మ కేసులో కొన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. వెబ్సైట్ ప్రధాన సూత్రధారుడిగా ఉన్న ఇమ్మడి రవి శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ నుండి హైదరాబాద్కి చేరుకుని కుకట్పల్లిలోని తన అపార్ట్మెంట్లో ఉండగా తెలుగు సినిమా అతను ఇచ్చిన 40 కంప్లైంట్ల ఆధారంగా మరియు ఐబొమ్మ వల్ల 3,200 కోట్లు నష్టపోయామని కేసులని నమోదు చేయగా పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకోవడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతోంది. ఇక అలా ఇమ్మడి రవి పట్టుకునే ప్రక్రియలో అతని భార్య కీలక పాత్ర పోషించిందని, ఆమెతో ఏర్పడిన వైవాహిక సమస్యలను పరిష్కరించుకునేందుకు తన భార్య ఫోర్స్ ఇదే సమాచారాన్ని రవి భార్య సైబర్ క్రైమ్ అధికారులకు చెప్పగా వారు అతన్ని అరెస్టు చేసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు రవికి తన భార్యకి ఉన్న విభేదాలు ఏంటి? రవి తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉండట్లేదు? 1xBit యాప్ వల్లే రవి పట్టుబడ్డాడా? ఈ నేరం రుజువైతే రవికి పడే శిక్ష ఎంత? ఐబొమ్మ వల్ల రవి ఎన్ని కోట్లు సంపాదించాడు అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రమే వీడియోని పూర్తిగా చూడండి. ఇమ్మడి రవికుమార్ అలియాస్ ఇమ్మడి రవి. ఇతను 1986 జూన్ 10న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి అప్పారావు BSNLలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. రవి తన స్కూల్ని వైజాగ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రవికి చిన్నప్పటి నుండి తాను ఇష్టపడి అడిగింది అది ఇంట్లో వాళ్ళు కొనివ్వకపోవటంతో తానే బాగా చదివి మంచి జాబ్స్కి వెళ్లి తనకి నచ్చినట్లు బతకాలి అనుకున్నాడు. అలా ఎప్పుడైతే తన బీటెక్ని పూర్తి చేశాడో జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చి ట్రై చేయగా తనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావటంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు ముంబై యూనివర్సిటీలో MBA కోర్సుని కూడా కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉంటే తాను జాబ్ చేసే కంపెనీలోనే నార్మా అనే అమ్మాయి కూడా జాబ్ చేయగా వీరిద్దరు కలిసి పనిచేసే క్రమంలో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక రవిది CEC డిపార్ట్మెంట్ కావటంతో సాఫ్ట్వేర్ కంపెనీ మరియు డేటా స్ట్రక్చర్పై మంచి అవగాహన కలిగి ఉండటంతో